అత్యుత్సాహం. ఇక చూడు, ములుగు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. సీతక్క వస్తుందని ఆటోల ధ్వంసం. ములుగు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి సీతక్క గురువారం భద్రాచలం నుండి మల్లూరు రోడ్లో వస్తున్నారని తెలిసి ఆటో డ్రైవర్లు తమ ఆటోలను పక్కన నిలిపారు. ఫ్రీ బస్ పథకం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని కోరేందుకు వేచి చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటో అద్దాలను ధ్వంసం చేసేయడం ఆశ్చర్యకరం. మరి వీళ్ళ డ్యూటీల నుండి తొలగిస్తావా రాష్ట్ర డీజీపీ రవిగుప్తా? ఓ రవిగుప్తా, డీజీపీ ఉన్నావా? నా మీద మొత్తం ఆడంగి విధవల చేత కేసులు పెట్టించారు కదా, మొత్తం మొగోళ్ళని తిరుగుతారు ఈరోజు సమాజంలో. మరి ఇక్కడ నీ పోలీసే పలగొట్టిండంట, పోలీసే నీ అద్దాలు పగలగొట్టిండి ఇక్కడ. మరి ఈయన మీద సస్పెండ్ చేస్తావా? డ్యూటీలోకి వెళ్ళి రిమూవ్ చేస్తావా? నష్టపరిహారం కింద ఈయన మీద కేసు నమోదు చేస్తావా? ధ్వంసం చేసిండని కేసులు నమోదు చేస్తావా? చెప్పవయ్యా, చెప్పు. పోలీసుల రాజ్యం ఎన్ని రోజులు ఉంటుంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు వార్నింగ్ ఇచ్చింది, ఇంకా సోయిరాలే. ఎందుకు వస్తా సార్, మా ఒంటి మీద ఉన్నది యూనిఫామ్, ఈ చొక్కా ఉన్నంతరకు ఎవరు ఏం చేయలే అనుకుంటున్నా? చూపెడతా నేను. మీ పోలీసు వ్యవస్థలో ఎట్లుంటుందో చూస్తారు. మొన్న చూసిరు కదా, ఇంకొక ఇద్దరున్నారు, వాళ్ళని కూడా త్వరలో వస్తారు. మీరు ఏం ఆవేశపడకండి. ములుగు జిల్లా పోలీసులకు సంబంధించి ఇంత అత్యుత్సాహం ప్రదర్శించారు కదా, మరి ఇప్పుడు ఆ నష్టపరిహారం ఎవడు కట్టియాలి? ఏ రైట్ ఉందని ధ్వంసం చేస్తారు పోలీసు వాళ్ళు? లాఠీతో కొడితే ఇగో ఇట్లా వలిగింది, మీకు కనబడతలేదా? దీని చూడండి, ఇక చూడుర్రి, లాఠీతో కొడితే ఇట్లా పగిలింది. అమ్మా సీతక్క, నువ్వు ఆనాడు కరోనా సమయంలో వీడియోలు చేసినందుకు నా మీద హక్కులు భంగం మన మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టిరావు కదా, ఇవాళ పెడతావా? భువనగిరికి సంబంధించిన 2 చిన్నారుల ఆత్మహత్యకు కారణమేందో పెడతావా? నీ ప్రభుత్వం మీద, నీ మీద పెట్టనా? పిల్లగాడు ప్రశాంత్ పులిహోర బువ్వదిని చనిపోయింది, పెట్టనా? దాని మీద లాకప్ డెత్ కేసు అయింది, పెట్టనా నీ మీద? కొల్లాపూర్లో హత్యలు జరిగిన, పెట్టనా నీ మీద కేసులు? ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టాలా? చెప్పు. ఇక చూడుర్రి, సీతక్క అత్తందని పోలీసులు అద్దాలు పగలగొట్టిర్రండి. ఇదా మళ్ళీ చెప్పేటి? మొత్తం సోషల్ మీడియా మాత్రం నేను చాలా మంచిదాన్ని, చాలా సేవలు చేస్తున్నా, చేపిచ్చేటేమో గిలా. అక్కడ ఒక వెంచర్ ఉంది ములుగుల, రేపో ఎల్లుండో తీసుకొస్తా. మా మిత్రుడిదే వెంచర్ ఉంటే దానికి సంబంధించిన క్లియర్ కట్ ఆధారాలు రాలే కాబట్టి ఆగుతున్నా. ఆ వెంచర్కు సంబంధించి ఎవరచ్చిలు, ఎవరు బెదిరిచ్చిలు, ఏం కథ అనేది తీసుకొస్తా. ఇక నా పనే అది. ఎట్లాగో నన్ను బదనాం చేసిలో, ఆగమాగం చేసిలో, కేసులు పెట్టిలు, ఇక నేను స్టార్ట్ చేస్తా. ఊకుంటా అనుకుంటారా? చూపెడతా. సీతక్కకు నాకు చూపెట్టింది కదా, సీతక్కకు భవిష్యత్తులో చూపెడతా. పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎన్నిసార్లు రాయబరేలికి వెళ్ళి 7 రోజుల పాటు ప్రచారం చేసింది. ఇక్కడికి వచ్చినాక రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంతా తెలుసు. చెప్తాం మేము, ఖచ్చితంగా ఉంటుంది అది.